ఫస్ట్ అయితే మీరు నా ముఖాన్ని చూసి బొట్టెందుకు పెట్టుకోలేదు సుమా అని కామెంట్స్లో దరివేసేయకండి. టైం అయిపోతుందన్న హడావిడిలో బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని వీడియో షూట్ చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందండి. ఆ కంగారులోనే బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను. ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడే తెలిసింది నా ముఖాన బొట్టు లేదని. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఇవాల్టి వీడియో ఏంటంటే, ఆ రోజు నేను 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నేను చేసుకునే నా డైలీ వ్లాగ్ని ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో పని అంతా అయిపోయాక నేనేం చేశానంటే, నేను కుట్టుకోవాల్సిన డ్రెస్సులు ఉంటే అవన్నీ కట్ చేసుకున్నాను. కుడదామంటే అసలు ఫ్రీ టైమే ఉండట్లేదండి. అందుకని కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే ఏదో ఒక టైంలో కుట్టేద్దాంలే అని కట్ చేసుకొని పక్కన పెట్టాను. అవి కట్ చేసుకునేసరికి టైం 3 అయింది. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక తినడానికి స్వీట్ చేశాను. స్వీట్ అంటే హెల్తీ స్వీటేనండి. కొర్రలతో పరమాన్నం చేశాను. ఈ పరమాన్నం నేను ఎలా చేస్తానో కూడా చూసేయండి. దీనికోసం ఫస్ట్ 1 కప్పు కొర్రల్ని తీసుకొని అవి శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టాను. కొర్రలు నానిన తర్వాత కప్పు కొర్రలకి కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. కొర్రలు ఉడకడానికి 1 కప్పు కొర్రలకి 2.5 కప్పుల నీళ్లు పోసి ఒక గిన్నెలో పోసాను. 1 కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్లు పోసి కొర్రలు బెల్లం 2 కలిపి పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాను. పొయ్యి మీద పెట్టిన నీళ్లు తెరిలేంత వరకు మరిగిన తర్వాత కొర్రలు వేసి బాగా కలపాలి. వారంలో 2-3 సార్లు అయినా సరే చిరుధాన్యాలతో టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటే హెల్త్కి చాలా మంచిది. చిరుధాన్యాలతో నేను పిండి కూడా పట్టించుకొని అట్లకి దోశలకి వాడుకుంటూ ఉంటాను. ఇక వాటర్ లేకుండా కొర్రలు ఉడికిన తర్వాత 1 కప్పు పాలు పోసుకొని పాలు దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఈలోగా పాకంలో యాలకుల పౌడర్ తీసుకొని పాకంలో వేసుకొని పాకం కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకాన్ని చేత్తో పట్టుకుంటే లైట్గా జిడ్డుగా అంటుకుంటుంది కదండి. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొర్రల్లో పోసిన పాలు దగ్గర పడిన తర్వాత బెల్లం పాకాన్ని వడకట్టుకొని పరమాన్నంలో వేసుకొని బెల్లం పాకం పరమాన్నంలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బెల్లంలో చాలా వేస్ట్ ఉంటుంది కదండి. అందుకని పాకాన్ని ఖచ్చితంగా వడకట్టుకోవాల్సిందే. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అన్ని రకాల చిరుధాన్యాల్ని పండించేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు అయితే పిండి వంటలు కూడా కొర్రలతోనే చేసేవాళ్ళు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓసారి పిన్ని అమ్మ కలిసి పిండి వంటలు చేశారని చెప్పాను కదండి. అప్పుడు కూడా మా అమ్మ కొర్రలతోనే పిండి వంటలు చేసింది. వీలైనంత వరకు నేనైతే వండే ప్రతి వంటని హెల్తీగా ఉండేలా చూసుకుంటాను, హెల్తీగానే వండుతాను. ఓకేనండి. ఫైనల్గా కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు నెయ్యిలో వేయించుకొని పరమాన్నంలో వేసుకుంటే టేస్టీగా హెల్తీగా కొర్రల పరమాన్నం రెడీ అయిపోయింది. తర్వాత పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి రెడీగా పిల్లలిద్దరికి ప్లేట్స్లో పెట్టేసి రెడీగా ఉంచాను. పిల్లలు రాగానే హ్యాపీగా తిన్నారు. వాళ్ళు తింటూ ఉంటే నేను వాకిలి తుడుచుకొని కల్లాపు చల్లుకున్నాను. చాలామంది కామెంట్స్లో అంటూ ఉంటారు, సుమా మీరు చాలా లక్కీ, మీరు నేచర్కి దగ్గరగా ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు అని. నిజమేనండి, మీరు అంటున్నట్టు మేము చాలా లక్కీ. కానీ అది అందరూ ఆస్వాదించలేరండి. ఎవరైతే దాన్ని ఆస్వాదించగలుగుతారో వాళ్ళే ప్రశాంతంగా ఉండగలుగుతారు. నేచర్కి దగ్గరగా ఉన్నా లేకపోయినా మనం ఎక్కడుంటున్నామో అక్కడే మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేసుకోగలిగితే విలేజ్లో ఉన్నా సిటీలో ఉన్నా పెద్ద తేడా ఏముండదండి. కొంతమంది ఉంటారు అద్దిళ్ళైనా సరే హరివిల్లులా భలే అందంగా తీర్చిదిద్దుకుంటారు. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగానే ఉంటారు. నాకెప్పుడైనా ఫ్రీ టైం దొరికితే కనుక
టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటానండి. వాళ్ళని చూస్తే అనిపిస్తూ ఉంటుంది, నేచర్కి దగ్గరగా ఉన్నది వాళ్ళ మేమా అని. అంత మంచిగా ఎటు చూసినా గ్రీనరీ కనిపించేలా ఇల్లంతా మొక్కలతో పచ్చగా నిండుగా భలే ఉంటుంది అసలు. అలాంటి వారి ఇంటి ముందు వాకిట్లో ముగ్గు లేకపోయినా సరే లక్ష్మీదేవి మాత్రం ఇంట్లోనే ఉంటుంది. నాకైతే ఇంటి ముందు మొక్కలు ఉండాల్సిందే, వాకిట్లో ముగ్గులు ఉండాల్సిందే. ఈ రెండు ఒకే చోట కనిపిస్తే ఆ అందాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవేమోనండి. ఇక నా ముగ్గులు అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చుతున్నాయి కాబట్టి ఇక నుంచి నా వీడియోస్లో మ్యాక్సిమం మీకు నా ముగ్గుల్ని కూడా చూపిస్తానండి. నాకు మెలికల ముగ్గులు అంటే చాలా ఇష్టమండి. చూడడానికి కూడా మెలికల ముగ్గులు ట్రెడిషనల్ లుక్తో కంటికి కనువిందుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. నేను సోమవారంతో పాటు శనివారం కూడా చేస్తానండి. అసలైతే ఈ ముగ్గులన్నీ నేను గురువారం రాత్రి పెడతాను, తెల్లారితే శుక్రవారం కాబట్టి. శుక్రవారం నేను దీపం పెట్టుకోను కానీ అత్తయ్య పెట్టుకుంటుంది, అందుకని శుక్రవారం ముగ్గులు పెడతాను. పైగా శుక్రవారం అంటే మన హిందువులందరికీ ఒక సెంటిమెంట్ రోజుతో పాటు పవిత్రమైన రోజుగా భావిస్తాం కాబట్టి శుక్రవారం రోజు కూడా ఇల్లు కలగా ఉండేలా చూసుకుంటాను. అయితే నాకు గురువారం వేరే పని ఉండడం వల్ల ఆ రోజు కల్లాపు వేయడానికి కుదరలేదండి. అందుకని శుక్రవారం నైటు కల్లాపు జల్లి ముగ్గులు పెట్టాను. శుక్రవారానికి శనివారానికి ఒక్కరోజే గ్యాప్ ఉంటుంది కాబట్టి శనివారం ముగ్గులు పెట్టనండి, వాకిలి తుడిచేసి వదిలేస్తాను. ముందు రోజు పెట్టిన ముగ్గులు కనిపిస్తూ ఉంటాయి, అందుకని శనివారం కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలనిపించదు. ఒకవేళ ఎప్పుడైనా శుక్రవారం పెట్టడం కుదరకపోతే శనివారం పెడతాను. ఏదేమైనా కానివ్వండి, ఇలా రాతి రోళ్లను తులసమ్మని అలంకరించుకున్న రోజు నాకైతే చాలాసేపు వాటినే చూస్తూ ఉండాలనిపిస్తుంది. నేను 2 సంవత్సరాల క్రిందట బిందుల్లో మొక్కలు వేశానండి. అవి ఇప్పుడు చక్కగా పెరిగాయి. బిందులు అయితే చాలా పాత బిందులండి, సొట్లు వచ్చేసి పాడైపోయాయి. మా అత్తయ్య వాటిని పాత సామానం కొనేవాళ్ళకి ఇచ్చేస్తానంది, కానీ నేనే వద్దని అందులో మొక్కలు వేసుకున్నాను. ఈ బిందుల్లో వేసిన మొక్కలు కూడా చూపించమని కామెంట్స్లో అడిగారు, అందుకని చూపిస్తున్నానండి. అయితే ఈ మొక్కలు వేసిన బిందులు కొంచెం మంచి లుక్తో కనిపించేలా వీటికి ఎర్ర మట్టితో పెయింట్ వేసేసినట్టు వేసేస్తున్నాను. వీటికి పెయింట్ వేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, కానీ కుదరట్లేదు. వెయ్యాలి ఏదో ఒక రోజు. చూసారా ఈ బిందెకి ఎన్ని అష్టవంకర్లు ఉన్నాయో? ఆ వంకర్లో కనిపించకుండా ఉండడానికే మట్టితో కవర్ చేస్తున్నాను. బిందెల్లో మొక్కలు వేసే ఐడియా నాకు మా నాన్న చూసి వచ్చిందండి. మీలో చాలామంది చూసే ఉంటారు, అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఇలాంటి మొక్కలన్నీ కూడా బిందెల్లోనే ఉంటాయి. అమ్మ అయితే వాటికి పెయింట్ వేసి ముగ్గులు కూడా పెట్టింది. అది చూసాకే నాకు కూడా ఈ ఐడియా వచ్చి మా ఇంటి దగ్గర ఉన్న బిందెల్లో కూడా మొక్కలు వేసేసాను.
ఓకేనండి. ఈ వీడియోలో నేను చేసిన కొర్రల పరమాన్నం ఎలా ఉందో, వాకిట్లో నేను పెట్టుకున్న ముగ్గులు ఎలా ఉన్నాయో, తులసమ్మను రాతిరోళ్లను అలంకరించుకున్న విధానం మీకు ఎలా అనిపించిందో, అలాగే బిందెల్లో మొక్కలు వేసిన ఐడియాతో పాటు టోటల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.